సంధ్యపై కక్ష సాధింపు చర్యలు రాజు తీసుకుంటున్నారు. మీరు లైన్ లో ఉండండి. మనం ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ని మనం మరొకసారి ఇవ్వబోతున్నాము. ఏదైతే మనం ఇంత ముందే చెప్పినట్టుగా ఈ మొత్తం ఘటనకి ఎవరిని బాధ్యుల్ని చేయాలి, ఎవరిని నిజంగానే అరెస్ట్ చేయాలి, ఎవరిని దీంట్లో శిక్షించాలి అనే ఒక ప్రశ్నకి సమాధానం వెతికే క్రమంలో రాజ్ న్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తోంది. ఆ డాక్యుమెంట్ ప్రకారము అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లికి ఏదైతే సంధ్య దాని నుంచి బందోబస్తు కోసం 4వ తారీఖున అలాగే 5వ తారీఖున బందోబస్తుని సంధ్యా 70mm థియేటర్లో ఇవ్వండి అంటూ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ వార్త ఆ ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్ మనము టెలికాస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఆ డాక్యుమెంట్లో వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ ది బందోబస్త్ ఫర్ సంధ్యా 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/11/2024 because there will be a heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie అని చెప్పేసి ఇక్కడ మొత్తం బద్దలు కొట్టేశారు. సంధ్య ఏదైతే ఉందో సంధ్య థియేటర్ సంబంధించిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మాకు దాంతో సంబంధం లేదు అనే విధంగా మాట్లాడారు. పోలీసులకు సంబంధించిన వైఫల్యాన్ని వాళ్ళు ఇప్పుడు బయట పెట్టినట్టుగా మనకు అర్థం అవుతుంది. నిజంగానే చట్టం తన పని తాను చేసుకుపోతే మొత్తం ఆ పోలీసుల మీద ఈ కేసు నమోదు చేయాలి అనే విధంగా ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో వీఆర్ స్క్రీనింగ్ ద పిక్చర్స్ ఆఫ్ మూవీ పుష్ప 2 స్టార్ కాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన్న అండ్ అదర్ స్టార్స్ ఆన్ 4/12/2021 9:30 PM అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక రిక్వెస్ట్ లెటర్ రాశారు. ఆ రిక్వెస్ట్ లెటర్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ కూడా మనము రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము. ఆ లెక్క ప్రకారము ఆల్రెడీ ఏసీపీకి సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఒక లెటర్ రాసింది. అందులో చాలా క్లియర్గా మేనేజర్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది. అందులో ఏదైతే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఆ లేఖ రాయడంతో పాటు దాని అక్నాలజ్మెంట్ కూడా మనకి ఆ స్టాంప్ కనిపిస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ కూడా 2వ తారీఖునే ఇచ్చారు. 2వ తారీఖున రిక్వెస్ట్ ఇచ్చారు. ఆ రిక్వెస్ట్కి సంబంధించిన అక్నాలజ్మెంట్ కాపీ కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రకారం చూస్తే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి రిక్వెస్ట్ ఇచ్చారు. రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశారా లేకపోతే యాక్సెప్ట్ చేశారా అన్న విషయం పైన పోలీసులు స్పందించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. రాజు, దీన్ని ఎలా చూడాలంటారు? ఎంతసేపు ఉన్నా సరే దీన్ని ఇష్యూని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రొసీజర్ ఫాలో అప్ అవుతున్నాము అంటూ ఓవైపు పోలీసులు చెప్తున్నారు, ఇప్పుడేమో ఈయన మాట్లాడుతున్నారు. కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయింది, సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యమే ఫాలో అయిందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు? ఈ లెటర్ వద్ద చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే ఉందో అది ప్రొసీజర్ ఫాలో అయినట్టుగా ఖచ్చితంగా మనం ఎవిడెన్స్ ప్రకారం అయితే చూస్తా ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఒకే వాదన వినిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ యాజమాన్యం వైఫల్యం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇది సినీ నటుడు అల్లు అర్జున్ కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అనే స్టాండ్ అయితే ఉందో దానిపైన వాళ్ళ శిక్షణ ఉన్నారు కాబట్టి లో కూడా అదే పొందుపరిచినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క వాదనలన్నీ ఉన్న తర్వాత ఈ వాదనలన్నీ కూడా మరికొద్ది నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు వాదించిన తర్వాత మరి న్యాయమూర్తి ఎట్లాంటి తీర్పు వెల్లడిస్తారనే ఒక ఉత్సాహం కొనసాగుతాం. లోపల పైన ఒక నాంపల్లి ఆ కోర్టు అయితే ఇప్పుడే శుభ్రతలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడే గేట్ లోపలికి వెళ్తున్న అర్జున్ జస్ట్ ఇప్పటికే నాంపల్లి కోర్టుకు అయితే తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే వాదనలు దీనికి సంబంధించి వాదనలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. రైట్. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అలాగే న్యాయవాది నిర్మాత నిరంజన్ రెడ్డి ఇందులో హైకోర్టుకి వచ్చి తన వాదనలు వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పటిదాకా అందరూ అనుకున్నది తప్పు మొత్తం సంధ్యా థియేటర్ యాజమాన్యము అలాగే పుష్ప సినిమాకు సంబంధించిన టీంలో ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ లేఖతో మొత్తం విషయాలు పటాపంచలైపోయినాయి. ఏదైతే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ని మేము ఫాలో అయ్యామంటూ సంధ్యా యాజమాన్యము ఆ లేఖను రిలీజ్ చేసింది. 4వ తారీఖున ఏదైతే ఉందో అదే రోజున అంటే 2 రోజుల ముందే అంటే 2వ తారీఖునే వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లికి ఆ లేఖ రాశారు. దానికి సంబంధించి దాని మీద మనకు అక్నాలజ్మెంట్ కూడా కనిపిస్తుంది. అంటే దీని ప్రకారం సంధ్యా యాజమాన్యం కరెక్ట్గానే ప్రొసీజర్ ఫాలో అయింది, బట్ ప్రొసీజర్ ఫాలో అవ్వంది పోలీసుల అన్న అనుమానం అయితే వస్తుంది. ఈ సందర్భంలో